ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది సార్. ప్రత్యూష ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్నే సుప్రీంకోర్టులో కూడా కన్ఫర్మ్ చేశారు. వితిన్ 4 వీక్స్లో సరెండర్ కమ్మని కూడా ఇచ్చారు సిద్ధార్థ్ రెడ్డిని. అది ఒక కంటి తుడుపు లాగా మా ఫ్యామిలీకి ఉంది. ఆన్ ది స్పాట్ సరెండర్ కావాలి ఎక్కడ ఉన్నానన్నారు. బట్ ఐ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్. ఐ రిసీవ్డ్ ద జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇద్దరు న్యాయవాదులకు నమస్కారాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. బట్ ఒక తల్లిగా నా కూతురు ప్రాణం పోయింది ఇక్కడ. ఎంతో భవిష్యత్తున్న అమ్మాయి వెళ్ళిపోయింది. నాకు తృప్తి లేదు జస్టిస్ మీద. జీవిత ఖైదు కావాలని చెప్పేసి నేను పోరాటం చేసిన, బట్ జీవిత ఖైదు రాలేదు. ఓన్లీ 2.5 years వచ్చింది. పాపకు ఆత్మశాంతి కలగదు, నాకు తృప్తి లేదు. ఆధారాలు లేవు కదా సార్. ఆధారాలు ఉంటే కదా తీసుకోవడానికి. సిబిఐ ఎంటర్ కాకముందుకే మొత్తం కాల్ చేసిండ్రు. మెడికల్ లీగల్ కింద డ్రెస్ కాలిపోయింది అంటున్నారు. పోస్ట్మార్టం ఫోటోలు ఇవ్వలేదు, పోస్ట్మార్టం వీడియో ఉంటుంది అది సబ్మిట్ చేయలేదు. అసలు టోటల్లీ పోస్ట్మార్టం రిపోర్ట్నే కౌంట్ చేయలేదు. ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్? సిడిఎఫ్డి డైరెక్టర్ ఇచ్చిన వీడియో కూడా సబ్మిట్ చేసాను, దాన్ని కౌంట్ చేయలేదు. వీటిని మెయిన్ వీడియో అన్నిటిని కూడా నాశనం చేసేసిండ్రు, తీసేసిండ్రు. కాల్చిండ్రు, చంపాల్సినాయి అంటే తీసేసిండ్రు, మ్యానిపులేట్ చేసిండ్రు. మినిమంగా ఉన్నాయి సిబిఐ వాళ్ళకి అప్పచెప్పిండ్రు. సిబిఐ మాత్రం ఏం చేస్తుంది సార్? ఉన్న ఎవిడెన్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఏ విధంగా ఉందో వాళ్ళకి అదే విధంగా ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ మీద కోర్టులన్నీ తీర్పిచ్చేసినాయి. అందుకని న్యాయం జరగల. ఎవరి మీద అంటే సార్, సిద్ధార్థ రెడ్డిని అక్యూజ్ చేసిండు. సిద్ధార్థ రెడ్డి దగ్గర డబ్బులు బాగున్నాయి, వాళ్ళ ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ ఫ్యామిలీ, ఇన్ఫ్లుయెన్స్ ఫ్యామిలీ. ఎంతమందిని ఇన్ఫ్లుయెన్సర్ యాడ్ అయిపోతారు? అలిగేషన్స్ ఉన్న వాళ్ళందరూ యాడ్ అయిపోతారు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళందరూ యాడ్ అయిపోతారు. డబ్బున్న వాళ్ళ చుట్టే అందరు ఉంటారు కదా సార్. మళ్ళగా కామన్ ఫ్యామిలీ, డబ్బు లేని వాళ్ళు, బాధితులు నా ఇంట్లో ఎవ్వరు లేరు, నేను ఒక్క ఆడామని, నాకు ఎవరు సాయం చేస్తారు సార్? నాకు ఎందుకు వస్తారు సాయానికి? నా దగ్గర ఏముందని వస్తారు? అధికారం లేదు, డబ్బు లేదు, కామన్ లేడీ. అలిగేషన్స్ ఉంటాయి సార్, ఎవిడెన్స్ లేవు కదా. నేను అదే అంటున్నాను కదా, ఎవిడెన్స్ ఏమీ లేనప్పుడు ఎవరి మీద అలిగేషన్ చేయాలి నేను? ఇప్పుడు మీ అందరి మనసులలో ఉంది సార్, పలానా వాళ్ళు ఉన్నారు, పలానా. మీరు అలిగేషన్ చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే మీరు నో ఎవిడెన్స్. కోర్టు ఏమంటది? సాక్ష్యం కావాలా అంటది. నేను ఎక్కడి నుంచి తేవాలి సాక్ష్యం? నా బిడ్డకు సంబంధించిన స్వంత సాక్ష్యాలనే కౌంట్ చేయట్లేదు. ఉన్న సాక్ష్యాలను కౌంట్ చేయండి అంటే ఎవరు కౌంట్ చేయట్లేదు. ఇక లేని సాక్ష్యాలను ఎక్కడి నుంచి తేవాలి సార్? అన్ని తగలబెట్టేసిండు, అన్ని మాయం చేసేసిండు. ఎక్కడి నుంచి తేవాలి నేను? అది కోర్టుని అడగాలి సార్. నేను ఎట్లా? ఇప్పుడు నా అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేస్తాడు, విక్టిమ్ సైడ్ నుంచి మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం, అక్యూజ్ నుంచి వాళ్ళు ఆర్గ్యుమెంట్ సార్. ఈ 2 ఆర్గ్యుమెంట్లను జడ్జి తీసుకుంటాడు. జడ్జి ఎందుకు తీసుకోవట్లేదంటే నేను క్వశ్చన్ చేయడానికి ఉండదు కదా సార్. నువ్వు ఎందుకు ఇది తీసుకోలేదు, నువ్వు ఎందుకు ఇది తీసుకోలేదు, మేము ఆర్గ్యుమెంట్ చేయడానికి ఉండదు. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం వరకే మా బాధ్యత. డిసిషన్ జడ్జెస్. దాన్ని మనము క్వశ్చన్ చేయడానికి కానీ ఎదిరించడానికి కానీ ఒక సిటిజన్గా ఉండదు కదా సార్. నేను మ్యాక్సిమం ట్రై చేసిన, మ్యాక్సిమం కొట్లాడినా, మా అడ్వకేట్స్ మ్యాక్సిమం కొట్లాడినరు. ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఇక దానికి నేనేం చేయాలి సార్? ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, బట్ ఐ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది కాబట్టి తల ఉంచాలి, రెస్పెక్ట్ చేయాలి, రిసీవ్ చేసుకోవాలి. దాని మీద ఏదైనా ఉంటే ఇన్ ఫర్దర్ మనం వెళ్ళాలి, అంతే. ఆత్మహత్య అని కాదు సార్. త్రిసభ్య కమిటీ అనేది ఒకటి పెట్టేసి, ఆ త్రిసభ్య కమిటీ వాళ్ళు ఏం చేశారంటే, ప్రత్యూష అండ్ సిద్ధార్థ్ లవ్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు, ఎల్డర్స్ ఒప్పుకోలేదు కాబట్టి వారు చచ్చిపోదాం అనుకున్నారు, ఆత్మహత్య చేసుకుందాం అన్నారు. కారులో పోయినరు, పాయిజన్ కొనుక్కున్నారు. ప్రత్యూష ఎక్కువ తాగింది ఆవేశంలో, ఆయన తక్కువ తాగిండు, అందుకని ప్రత్యూష చనిపోయింది, ఆయన బతికాడు. ఓకే, అందరూ బతికారు, కారులో ఉన్నారు, తాగుదాం. ఇద్దరు చచ్చిపోవాలి, మరి ఎందుకు పోయిండు హాస్పిటల్కి? ఎందుకు తీసుకుపోయినా హాస్పిటల్కి? ఎందుకు అడ్మిట్ చేసి? చచ్చిపోవాలనుకుని నీ ఇంట్లోనే కదా ఒప్పుకుంది. నీ ఇంట్లో నీ పేరెంట్స్ ఒప్పుకున్నప్పుడు ప్రత్యూష చచ్చిపోవాలని కోరుకుంటున్నావు కదా. కోరుకున్నప్పుడు నువ్వు పాయిజన్ దాయించి మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోయినావు? అక్కడే తెలిసిపోతుంది అబద్ధము, మ్యానిపులేట్. అక్కడ
వాళ్ళు ఏమంటారు, ఇద్దరు కావాలని చెప్పి తాలేదు, అక్కడ అత్యాచారం జరిగింది, చంపిండ్రు అనేది అక్కడే తెలిసిపోతుంది. అన్ని చెప్తున్నాను, అన్ని చెప్తున్నాను. అది అరణ్య రోదన, ఒక తల్లి, ఒక ఏమీ లేని ఒక మిడిల్ క్లాత్ ఎలోన్ లేడీ ఏదో చెప్పుకుంటుంది, ఏదో మొత్తుకుంటుంది అన్నట్టు అయిపోయింది నా బాధ. చెప్పి 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 విసిగిపోయిన లాస్ట్గా దేవుడి మీద భారం వేసేసిన. మా పాప నాకేం కలవలేదు సార్. నా ఇంట్లో నుంచి నేను సెండ్ ఆఫ్ చేసిన, బ్యూటీ పార్లర్కి వెళ్తుంటే లిఫ్ట్ దాకా, మేము అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళం తార్నాకలో, లిఫ్ట్ దాకా వెళ్ళి సెండ్ ఆఫ్ చేసిన. పాప వెళ్ళిపోయింది బ్యూటీ పార్లర్కి. అదే ఎండ్, నాకు తొందరగా రండమ్మా, మళ్ళీ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి, తొందరగా రండి అని చెప్పిన. బాయ్ చెప్పి నేను లోపలికి వచ్చేసి నా వర్క్లో నేను పడిపోయినా. వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ 6 o'clock మా సిరికి లాస్ట్, ఇప్పుడే వస్తా 5 minutes లక్క అని చెప్పి వెళ్ళిపోయింది. అదే లాస్ట్ అమ్మాయికి, నాకు ఇదే లాస్ట్. నైట్ 8 o'clock మాకు కాల్ వచ్చింది. మాకు ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉండేది అప్పుడు. కాల్ వచ్చింది, ప్రత్యూష హాస్పిటల్ అడ్మిట్ అయింది, రండి అని. నేను వెళ్ళినా, నన్ను అంత దూరంగా నిలబెట్టి చూపించాను. నేను ప్రత్యూషను చూడలే. మొత్తం నిండా అన్ని ఎక్విప్మెంట్స్, మొత్తం మాస్క్ అవన్నీ పెడితే ఏం కనబడుతుంది సార్? కళ్ళు మూసుకొని ఉంది. చనిపోయిందా తెలవదు, బతికిందా తెలవదు, అక్కడ ఏమైందో కూడా తెలవదు. దూరంగా ఉండండి అంటారు. అదే ప్రక్కన సిద్ధార్థ రూమ్లోకి మాత్రం వాళ్ళ మదర్ పోతుంది, వాళ్ళ ఫాదర్ పోతాడు, ఫ్రెండ్స్ పోతారు, అందరు పోతారు. మమ్మల్ని మాత్రం ప్రత్యూష దగ్గరికి పోనీయరు. ఎంత దారుణం సార్! నేను ఏమైనా అమ్మినా సార్ వాళ్ళకి? నా బిడ్డను అమ్మినా? నా బిడ్డను ఇచ్చినా? చాలా దారుణంగా చేసింది సార్. నన్ను ఒక్కదాన్ని చేసి ఆడుకున్నారు నాతోటి. కానీ కుక్క చావు చేస్తారు ఒక్కొక్కడు. ఈ ప్రత్యూష కేసులో ఉన్న ప్రతి ఒక్కడు కుక్క చావు చావాలి కూడా. వాళ్ళ కుటుంబాల్లో బిడ్డలు ఉన్నారు, పెళ్ళాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. వాళ్ళు అమ్మలకే పుట్టిండ్రు, ఆడోళ్ళకే పుట్టిండ్రు. కానీ నన్ను, నా బిడ్డతో ఆడుకున్నారు. నా బిడ్డను ఒక రకంగా ఆడితే మానసికంగా నాతో ఆడుకున్నారు. కుక్క చావు చేస్తారు. కనకదుర్గమ్మ సాక్షిగా అమ్మనే నరకం చూపిస్తుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి బాధలు కలగాలి, వాళ్ళ కుటుంబాలు కూడా ఇలాంటి బాధలు చవి చూడాలి. చూస్తే కానీ నా బాధ ఏంటో తెలుస్తుంది. ఒక్కదాన్ని సార్, ఒక్కరన్నా వచ్చి నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వేం చేస్తున్నావు, నీ కుటుంబం బతికిందా, నువ్వు ఉన్నావా, నీ కొడుకు ఏం చేస్తున్నావు, ఎవ్వరు ఆదుకున్న పాపన పోలేదు సార్. అంత నిర్దయలేని సమాజం అయిపోయింది నా విషయంలో. చాలా బాధపడుతున్నా సార్, చాలా మానసికంగా బాధపడుతున్నా. అయినా కూడా ధైర్యంగా ఒంటరిగా పోరాటం చేస్తున్నా, ఒంటరిగా బతుకుతున్నా. ఎంతమంది కుటుంబాలను ఆదుకుంటున్నారు సార్ ప్రభుత్వాలు, ఎంతమంది కళాకారులను ఆదుకుంటున్నారు, ఎంతమంది కళాకారులను గుర్తిస్తున్నారు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గుర్తిస్తున్నారు, ఏ కాలంలోనో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గుర్తిస్తున్నారు. ప్రత్యూష గుర్తు లేదా సార్? అన్యాయంగా చనిపోయింది, మీకు కళ్ళెదుట చనిపోయింది కదా సార్. బతికుంటే ఈరోజు మంచి పేరు వచ్చేది కదా, తెలంగాణకి మంచి పేరు, ఎన్నో బహుమతులు, ఎన్నో అవార్డులు తీసుకొచ్చేది కదా. మరి ఏం ప్రత్యూషను ఎందుకు గుర్తించట్లేదు సార్? కళాకారిని కాదా, నటి కాదా? ఆ కుటుంబం ఆదుకోరా? ఎవ్వరు సార్? 10 ఏళ్ళు అడిగి విసిగిపోయి కామైపోయినా ఇప్పుడు కూడా అడుగుతున్నా ప్రభుత్వాన్ని. అందరికీ మెసేజ్లు పెడుతున్నా, అందరికీ రిక్వెస్ట్లు పెడుతున్నా, ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు సార్. మా కుటుంబం మీద ప్రతి ఇంత నిర్దయగా ఉన్నారు అందరూ. ఎందుకున్నారో మాకు తెలియదు, ఎందుకు మమ్మల్ని పక్కన పెడుతున్నారో మాకు తెలియదు, వాళ్ళలో వాళ్ళకి ఏముందో తెలియదు సార్. మమ్మల్ని మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవాలా. దయ అంటూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారు, మా కుటుంబం మీద వాస్తవాలు ఆయనకు తెలుసు, ఆయన కూడా అప్పుడు యాక్టివ్గా ఉన్నారు, వాస్తవాలు ఆయనకు కూడా తెలుసు. సీఎం గారికి పట్టించుకోవాలా, కుటుంబాన్ని ఆదుకోవాలా, కళాకారునిగా గుర్తించాలా. ప్రత్యూషను కూడా అందరి కళాకారులను గుర్తించండి, ప్రత్యూషను గుర్తించండి అని కోరుకుంటున్నాను. లేదు సార్, నేను ఒకసారి ఒక సెషన్ కోర్టులో చూశాను, నంపల్లి సెషన్ కోర్టులో. అప్పుడు ఆయన కూడా సాక్ష్యం ఇవ్వడానికి అనుకుంటాను వచ్చాడు, అంత దూరంలో నిలబడ్డాడు. నేను మా బాబు ఇక్కడ నిలబడ్డాను, చూసామంతే. ఐ హేట్ సార్, ఎందుకంటే నా కుటుంబం నాశనం అయిపోయింది అతని వల్ల. నేను చేస్తాను అన్నందుకు నా బిడ్డను చంపావు, నేను చేస్తానందుకు నా కుటుంబాన్ని నాశనం చేసినావు. ఇంక ఏ తల్లిదండ్రులైనా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, అసహించుకుంటారు, వ్యతిరేకిస్తారు. నేను అంతే, ఐ హేట్ దట్ పర్సన్. ప్రేమ అంటే నీకు విలువ తెలదు, ప్రేమ అంటే ఏందో నీకు తెలియనప్పుడు ప్రేమించేది లేకుంటే నా బిడ్డను చంపినావు. నిర్దయుడివి నువ్వు, రాక్షసుడివి, అందుకే నా బిడ్డని చంపించినావు. కర్మ ఫలితం తప్పకుండా అనుభవిస్తావు. కర్మ చేసినావు, ఒక కుటుంబాన్ని నాశనం చేసినావు, ఒక కుటుంబంలో ఉన్న మంచి ముక్కుపచ్చలాని పిల్లని చంపినావు. కర్మ ఫలితం తప్పకుండా అనుభవిస్తావు, అనుభవించాలి కూడా నువ్వు. ఇంకేం లేదు సార్, మాకు జడ్జిమెంట్ కాపీ రావాలి. వచ్చిన తర్వాత అందులో ఏముంది, ఇంకేమేమి ఇచ్చారో డీటెయిల్స్గా చూసుకొని అప్పుడు మా అడ్వకేట్ తోటి మాట్లాడుకున్నాకనే ఏ డిసిషన్ అయినా తీసుకునేది సార్.